విగ్రహం స్మగ్లింగ్ ది. మీరు స్మగ్లింగ్ మాఫియాకి లీడర్ అంటున్నారు, దాని గురించి మీరేమంటారు? సార్, మీ గురించి కూడా ఎంతో మంది తప్పుగా చెప్పుకుంటున్నారు. అవన్నీ పట్టించుకుంటే మీరు జర్నలిస్ట్ గా ఉండగలరా? నాకు తెలియక అడుగుతాను. ప్రజలకు ఇది నాది అని ప్రూవ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం ఆ విగ్రహంతో ఫోటోలు దిగుతూ ఉంటావా ఏంటి? స్కూల్లో చదివే రోజుల నుంచి ప్రతి సంవత్సరం ఆ విగ్రహంతో ఫోటోలు దిగుతూ ఉంటావా ఏంటి? ఆ విగ్రహంతో ఫోటోలు దిగుతూ ఉంటావా ఏంటి? బావా దొరికింది, బావా దొరికింది. ఏం దొరికింది? రే, ఆ రోజు ఎగ్జిబిషన్ లో నిఖిత మనలో ఫోటో తీసింది కదా, అవును. దాంతో ఆ విగ్రహం మన దగ్గర ఉందని ప్రూవ్ చేయొచ్చు కదా. అయ్యో సూపర్ బాబా, నువ్వు సూపర్. పద వెళ్దాం. కానీ ఏంట్రా అంటే ఆ రోజు నిఖిత ఫోటో తీసినప్పుడు సురేష్ గారు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు రా. వాడు కూర్చున్నాడో లేక నించున్నాడో తెలియడం లేదే. రే, నువ్వేం టెన్షన్ పడుతున్నా, దగ్గర ఫోన్ నెంబర్ ఉంది. చెయ్యరా. హలో రే మావా, ఉంటాడు. మనం 11th స్టాండర్డ్ చదివేటప్పుడు స్కూల్లో ఎగ్జిబిషన్ జరిగింది కదా, అప్పుడు ఫోటో తీసినప్పుడు నువ్వు కూర్చున్నావా లేక నించున్నావా? రే, మన స్కూల్లో ఎగ్జిబిషన్ కూడా జరిగిందా? జరిగిందిరా, దున్నపోతా. రే, ఫోటో ఉంటే పంపరా. ఫోటో పంపించాలా? రాయ్, నువ్వు నించున్నావా కూర్చున్నావా చెప్పరా, చాలా ఇంపార్టెంట్ రా. కూర్చున్నాను అనుకుంటాను. బావా కూర్చుని ఉన్నాడంట, వెళ్దాం పద. మరోసారి మీ ఇంటికి వస్తే నా మొహాన కాంట్రించి ఉమ్మేయండి. యక్. ఎందుకు ఉమ్మేశాడు? అది అంటే డాక్టర్ గారు ఎవరు వచ్చినా సరే ఇలాగే ఆహ్వానిస్తూ ఉంటారు. రండి, వీడు మళ్ళీ వచ్చాడే. హలో, ఇలా చూడండి, చెప్పండి. మన స్కూల్లో నేను చెప్పింది నా వైపు చూడండి అని. నాతో చెప్పండి, నాతో చెప్పండి, లేదు, నాతో అది చెప్పండి. మీకు తెలిసే ఛాన్స్ లేదు సార్. 16 ఏళ్ల ముందు నాకు తనకి జరిగిన ఏమంటున్నారు? నేనే ఫస్ట్ అనుకున్నాను. మ్యాటర్ ఏంటో చెప్పరా, పాప అడుగుతుందిగా, అందరం తెలుసుకుంటాం. హెచ్చి నోర్మేంటి? ఏ? ఏ మ్యాటర్? అది ఏంటి విషయం చెప్పు. నేను నీకు ప్రపోజ్ చేసినప్పుడు నీకు ఒక విగ్రహం ఇచ్చాను కదా, దాని వాల్యూ ఇప్పుడు కొన్ని కోట్లు. దూరం 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 దూరం. కానీ అది ఇప్పుడు నా దగ్గర లేదు. అమ్మా, ఆ ధర్మరాజు దగ్గర ఉంది. నువ్వు ఆ ఫోటో మాత్రం ఇప్పుడు ఇస్తే చాలు. అయ్యయ్యో, నువ్వు గుర్తు రాకూడదని నేను దాన్ని డెవలప్ చేయలేదు. నా వైఫ్ రా, నా వైఫ్ కదా. కానీ ఆ నెగటివ్ నా దగ్గర సేఫ్ గానే ఉంది. నా లవర్ కదా, నా లవర్ కదా. లవ్వరా? ఎక్స్ లవర్. ఎక్స్ లవరేనా? హే, ఏయ్, ఏయ్, ఏయ్. ఎందుకు అమ్మాయి కోసం కొట్టుకుంటున్నారు? కొట్టుకున్నారా? వెళ్ళి నెక్స్ట్ వెతుకుతాం. ఏ నాగరాజా, శకునం ఇచ్చాడుగా, లేవండి లేవండి. నువ్వు ఆ ఆటకు మీద వెతుకు, నువ్వు ఇక్కడ వెతుకుదా? దారా? అవును, డార్లింగ్ కి షార్ట్ ఫామ్ డార్, Dear కి short form dear. రవే చెప్పాడు. చెప్పే ఉంటా, నీకు అదే చెప్పా. నువ్వు అక్కడ వెతుకు. అమ్మా, అమ్మా, పట్టుకోండి. ఇక్కడ లేదు బుజ్జమ్మ. బుజ్జం ఏంట్రా? నేను స్కూల్లో తనని అలాగే పిలిచేవాడిని. ఓ, చాక్లెట్ రేపర్స్. చెయ్. అయ్యో, అలా విసిరేయద్దు, ఇవి నా కాలేజ్ లవర్ ఇచ్చినవి. ఏంటి, కాలేజ్ లవరా? ఏయ్, దానికి నేను టెన్షన్ అవ్వాలరా? నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? ఒరేయ్ కట్ల పాము, కొట్ట అవతల పడేస్తా. మర్యాదగా వెతుకో లేదా పుట్లకపో. వీడెవడు, నీ ఆఫీస్ లో ఎవరా? అవును. అమ్మా, ఈ అంకుల్ పేరేంటమ్మా? హే, నువ్వు అక్కడికి వెళ్ళి వెతుకు. అవును, వాడి ఫోటో మాత్రం ఎందుకని డెవలప్ చేయించావు? వాడిని నిజంగా లవ్ చేయలేదు, ఫోటో చూసినా నాకు ఫీలింగ్ రాదు, అందుకే. అంటే నన్ను నిజంగా లవ్ చేసావా? నిన్న అసలు లవ్వే చేయలేదు, అందుకే నెగటివ్ డెవలప్ చేయించలేదు. వెళ్ళి వెతుకు. ఐ యామ్ ద విన్నర్. ఎక్కడ 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 అది? పాపము పండెను నేడు, నీ భరతము పడతా చూడు. రేయ్, అవన్నీ తీయకరా. నేను తీస్తానురా. నీ దుంప తెగ. కాల్ సెంటర్ కోకిల, జిల్ జిల్ జిగేల్ రాణి, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, చీకటి గదిలో భామ డాక్టర్. ఏయ్, కిందకి రా, దిగి రారా, నీకుంది. నా ఫ్యామిలీ లైఫ్ కి ఎసరు పెట్టేశారే వీళ్ళు. ఆ నెగటివ్ ఎక్కడ 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 నెగటివ్ ఎక్కడ 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 ఎక్కడ? బుజ్జమ్మ ఇట్రా, ఇటు రా. ఎక్కడ 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 ఎక్కడ? ఎక్కడుంది 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 ఎక్కడుంది?
ఏమిట్రా ఈ దారుణం? అటు వెళ్దామా? బ్రదర్, తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బెడ్రూమ్ ఉంటుంది, కొంచెం సౌకర్యంగా ఓ, ఉంటుంది. సూపర్. దయచేసి ముట్టుకోకుండా ఎతకరా యదవా. ఏయ్, హలో, నువ్వు పని లోపల చూసుకో. ఎత్తుకో. భుజమా, భుజమా, భుజమా. ఇక్కడ 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 దొరికింది. ఎలా ఉందమ్మా ఈ జలకు? మాతో పెట్టుకోకు, మాతో పెట్టుకోకు, మాతో పెట్టుకోకు, మాతో పెట్టుకోకు, మాతో పెట్టు. No. రేయ్ డాక్టర్, నెగిటివ్ మీద వెళ్తురు పడితే అది పాడైపోదు. లోపల పెట్టుకుంటే డెవలప్ అయిపోతా. బయటిది నెల తక్కువ వెధవా. సారీ మణి, ఐ యూజ్ ఓన్లీ డిజిటల్ కెమెరా. ఇప్పుడు ఆ విగ్రహం నాది అని చెప్తే అందరూ నన్ను కోమాలి అని అంటారు. ఆ విగ్రహాన్ని వచ్చే 20వ తేదీన ఇండియన్ గవర్నమెంట్ కి నేను ఫ్రీగా ఇవ్వబోతున్నా. వారం రోజుల మీ ఇల్లు చెప్తున్నా. వాళ్ళతో ఇప్పుడు నేను ఆయన నడి రోడ్లో నిలబడ్డానే అనుకో. అందుకు కారణం వేరే ఎవరు కాదు, నువ్వు మాత్రమే. అది నాది. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, నువ్వేం చేసుకుంటావో చేసుకోపో, ఏం చేసుకుంటావో చేసుకోపో. ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకో. ఎత్తేద్దాం, ఎత్తేద్దాం. ఆ విగ్రహాన్ని ఎత్తుకురావాల్సిందే, మరో దారి లేదు. అది అతని దగ్గర ఉందని అందరికీ తెలుసు కదా. ఇప్పుడు నువ్వు ఎత్తుకుని వస్తే నిన్ను దొంగ అంటారు. దాన్ని ఇంకా గవర్నమెంట్ టెస్ట్ చేయలేదు. 5 రోజుల తర్వాతే అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తోంది. ఆలోగా ఒక డూప్లికేట్ అక్కడ పెట్టి ఒరిజినల్ ఎత్తుకొచ్చేద్దాం. బయట దాన్ని ఇల్లీగల్ గా అమ్మేద్దాం. కుదురుతుంది కదా? ఏజ్ టెస్ట్ చేస్తే ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని తెలిసిపోతుంది. కుదురుతుంది, ఇట్స్ పాసిబుల్. ఒక్క నిమిషం, దొంగతనం చేస్తారా? దొంగతనం చేస్తారా కాదు, దొంగతనం చేస్తున్నాం. నేనెందుకు మీతో జాయిన్ అవ్వాలి? మాతో కలిసి వెతికావు కదా, మాతో కలిసి దొంగలించు. హే, ఏంటిది లాజిక్? లేదు, ఏం చేయమంటా? పోనీ లాజిక్ గా నేను మాట చెప్పనా? నీ భార్య నా లవర్ అంటే నీ కోపం వస్తుందిగా. ఇది అంతే. నా వస్తువు నేను తీసుకుంటే అది దొంగతనం ఎలా అవుతుందయ్యా? కానీ నాకు అది దొంగతనమేరా. ఛీ, నీకు అసలు బుద్ధి ఉందా? అతని లైఫ్ నాశనం చేసి ఇలా మాట్లాడుతున్నావేంటి? ఐఎమ్ సారీ రవి. థు, నీ పేషెంట్ జీవితాన్ని నాశనం చేసేసావు. నువ్వు ఇంకా బతకడం ఎందుకు రా, చావరా. నువ్వు ఒక డాక్టర్ వా? ఛీ. నాన్న అంకులే కరెక్ట్, అంకులే కరెక్ట్, అంకులే కరెక్ట్. ఓకే, నేను మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలను ఖచ్చితంగా చేస్తాను. కానీ జీవితాన్ని నాశనం చేశానని మాత్రం అనకండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. నగరంలో ప్రారంభమైన వర్షం మరో 48 గంటల సేపు కొనసాగుతుంది. ముందుగా మనం దాన్ని వాడింట్లోంచి ఎలా తీయాలో ఆలోచించాలి. అంటే వాడు ఏ టైంలో ఇంట్లో ఉంటాడు, ఏ టైంలో బయటకు వెళ్తాడని మనం క్లియర్ గా తెలుసుకోవాలి. సూపర్ ఐడియా బావ. సరే, అంటే అడవిలో మృగాల జాడ కనిపెట్టడం కోసం సర్వేలెన్స్ కెమెరా పెట్టినట్టు. రేయ్, అదంతా వర్కౌట్ అవ్వదురా. నేను మాట్లాడుతుంటే మధ్యలో ఏంటి? అలాంటి కెమెరాని తీసుకువెళ్ళి వాడి ఇంటి ముందు పెడితే బావా, అది వర్కౌట్ అవ్వదు. నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకో. రేయ్. అలాంటి ఏం తెలీదురా నాకు, ఏం తెలీదు. ఇన్ని సంవత్సరాలు కోమలో ఉండి ఏం మిస్ అయ్యారో అన్ని తెలుసుకోవాలి అనుకున్నాను. మీ దయ వల్ల నేను అన్ని తెలుసుకున్నాను. ఏంటి అసలు అన్నిటికీ కెమెరా, ఫేస్బుక్, మెసేజ్ అంటూ టెక్నాలజీతో అందరూ దగ్గర అవుతున్నాం అనుకోండి, ఒక్కొక్కరు దూరంగా వెళ్ళిపోతున్నారు. ఎవ్వరు మొహం చూసే మాట్లాడడం లేదురా. నీ స్కూల్ ఫ్రెండ్ చూసి 10 ఏళ్ళు అయిందన్నావు, అడ్రస్ అడిగితే ఏదో పార్క్ లో ఉన్నాడు అంటున్నావు. బావా, మనం స్కూల్ చదువుకునేటప్పుడు ఉదయం 7 గంటల క్రికెట్ అంటే కరెక్ట్ గా గ్రౌండ్ కి వచ్చేవాళ్ళం కదా. 6:30కే పిచ్ రెడీ చేసేవా? ఇప్పుడు రీచ్ బావా, వేర్ ఆర్ యూ బావా, క్యాన్సిల్ రా బావా అని వాట్సాప్ లోనే మాట్లాడుకుంటూ ఉంటే గ్రౌండ్ లో ఎవరు కనపట్టలేదురా. ఏమయ్యా హ్యాకరు, నీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎంతమంది? 4000. హెల్ప్ కావాలి అని అడిగి చూడు, ఒక్కడు కూడా రాడు.
ఫేస్బుక్ లోనే లేని అమ్మకి హ్యాపీ బర్త్డే అమ్మ అని ఫేస్బుక్ లో మెసేజ్ పెడతారు. ఆవిడికి ఎలా తెలుస్తుంది? మరి ఎవరి కోసం ఇవన్నీ చేస్తున్నారు? ఏదో ఒక అమ్మాయి ఎవరో కూడా తెలియదు, కానీ తనతో ఫేస్బుక్ లో గంటల కొద్దీ మాట్లాడతారు. కానీ డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడమంటే కంగారు మీకు. అది రియాలిటీ. అందరూ రియాలిటీని చూసి భయపడడం మొదలు పెట్టారు. నిజమైన ఫ్రెండ్స్, నిజమైన సంతోషం, నిజమైన ఆదరణ, నిజమైన బర్త్డే విష్ అంటే కూడా ఏంటో తెలియకుండా బతుకుతున్నారా? సార్, మీ వైఫ్ ఫోన్ నెంబరు ఫోన్లో చూడకుండా మీరు చెప్పగలరా సార్? 16 సంవత్సరాల క్రితం తన ల్యాండ్ లైన్ నంబర్ నాకు గుర్తుంది, 22582999. ఎలా అంటే అది నాకు ఇక్కడుంది. మీరందరూ ఇందులోనే మనిషిని మిషన్ చేయాలని చూస్తున్నారు, మిషన్ మనిషిని చేయాలని చూస్తున్నారు. అది ఎందుకో నాకు అస్సలు అర్థం కావట్లేదు. బావా, మీ వాడు మాట్లాడడం లేదు అన్నావే, ఎలా మాట్లాడతాడు? ఏం మాట్లాడతాడు? వాడితో మాట్లాడడానికి ఎవ్వరూ లేరు. నేను వాడితో మాట్లాడాను రా. కానీ ఒక్క విషయం, ఇన్ని సంవత్సరాలు నేను కోమలో లేను, మీరందరూ కోమలో ఉన్నారు. దయచేసి బయటికి రండి. నాకు తెలిసింది కాబట్టి చెప్తున్నాను. వాడిని ఈ టెక్నాలజీతో మనం ఏమీ చేయలేం. ఎందుకంటే మీరు ఒక కెమెరా ఫిక్స్ చేస్తే దాన్ని ఎలా ఫిక్స్ చేశారో వాడే మనకు చెప్తాడు. వాడిని ఇంకో రకంగా ఎలాగైనా కొట్టాలి. అసలేంటా ఎప్పుడు చూసినా దాని గోల. మా నాన్న ఉదయం 8ంటికి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 6ంటికి వచ్చేవారు, మళ్ళీ ఉదయాన్నే 8ంటికి వెళ్ళేవారు. ఈ ఫోన్ ఉండడం వల్లే కదా ఎప్పుడు చూసినా రింగ్ అవుతోంది. కూర్చున్న కాలు, నుంచున్న కాలు, తింటున్న కాలు, పడుకున్న కాలు, వాడి కాలు, వీడి మెసేజ్, వాడి మెసేజ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంత పెద్ద ప్రపంచం ఉన్నప్పుడు ఈ చిన్న పెట్టికి బాయ్స్ అయిపోయారు కదరా. పగలు కొట్టా దాన్ని, పగలు కొట్టా దాన్ని, పగలు కొట్టా దాన్ని, పగలు నగలు కొట్టిన తర్వాత కూడా ఆఫీస్ కాలింగ్ అంటే నిన్ను పూర్తిగా పగలగొట్టేస్తాను. రే, ఇప్పుడు ఎందుకు దాన్ని పగలగొట్టావు? నేను పగలగొట్టవేంట్రా? నువ్వు మాట్లాడిన మాటలకు అలా చేసేసి. నేనే మాట్లాడాను, కానీ నువ్వెందుకు నీ ఫోన్ పగలగొట్టావు? ఏదో ఎమోషన్ లో పగలగొట్టేశా. రే, మనలో ఎన్ని సంవత్సరాలుగా మారంది ఎమోషన్ మాత్రమే కదా బావా. దీంతోనేరా ఆ ధర్మరాజుని ఏమైనా చెయ్యాలి. నేను చెప్పింది మీకు అర్థమైందా? అయ్యో, ఎలా చెప్పాలి రే? మీరు చెప్పే టెక్నాలజీ అది ఇది ఇప్పుడు వచ్చిందిరా, అది మారిపోతుంది. కానీ పుట్టినప్పటి నుంచి మనతో ఉన్న బాధ, నవ్వు, సంతోషం, కోపం, రుచి, ఆకలి ఇవన్నీ మారవు రే. మన అమ్మ మనకి చంద్రుని చూపించి అన్నం పెట్టింది. ఇప్పటి అమ్మలేమో మొబైల్ చూపించి అన్నం పెడుతున్నారు. కానీ అన్నం పెట్టడం మారలేదుగా, అమ్మ ప్రేమ మారలేదుగా. కొన్ని విషయాలు మారవు, పాతవే కావచ్చు, వాటిల్లో నేను కింగ్ అని రా. బా, సూపర్ సీన్ లా ఉందే. నువ్వేం చేయాలో నాకు చెప్పు, నేను చేయడానికి రెడీ. ధర్మరాజు తన ఇంటికి ఎప్పుడు వస్తున్నాడో వెళ్తున్నాడో తెలుసుకోవడానికి సర్వేలెన్స్ కెమెరా అవసరం లేదు. ఒక మనిషి చాలు. రోజంతా ఒంటరిగా కూర్చునుండే వాచ్మెన్ని ఎవరైనా గుర్తించి కాస్త మాట కలిపితే చాలు. ఒకరికి మనం నచ్చాలంటే అతన్ని నవ్విస్తే చాలు. కానీ అతనికి మేము బాగా తెలుసు. సో డాక్టర్, ఏం లేదు, ఏదో మామూలుగా అతను అడ్రస్ అడుగుతున్నట్టుగా వెళ్ళి ఒక జోక్ చెప్పండి. సుత్తి జోకే, కానీ చెప్పగానే మీరే నవ్వడం స్టార్ట్ చేయండి. అతను నవ్వి తీరాలి. ఏం జోకు? చంద్రకళ, సూర్యకళ, లక్ష్మీ కళ. సో ఇప్పుడు మరీ సింపుల్. రేపు మీరు వాచ్మెన్ మాటికి వెళ్తే డౌట్ రాదు. కరెక్ట్. కానీ డాగ్ ని వాకింగ్ కి తీసుకుని వేరే ఏరియాకి వెళ్ళినా ఎవ్వరికి సందేహం రాదు. హలో, ఏంటి సార్ వాకింగా? అవునుంటుంది చూసారా? అవును, మీ సార్ ఎప్పుడు కనిపించారేంటి? బాగా బిజీయా? మీరెప్పుడు వచ్చారు? నిన్న ఉదయం 8ంటికి వచ్చారుగా. ఆయన 10ంటికి కదా వచ్చేది. రాత్రి 9ంటికి వచ్చినా లేడే. ఆయన 3ంటికి వెళ్ళిపోతారుగా. రేపు మధ్యాహ్నం 2ంటికి రమ్మంటారా? 2ంటికి వాళ్ళ నాయకుడి విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్తారు. ఓ, బాయ్ సార్. కులం